పునర్విభజన తర్వాత మహబూబాద్, జనగామ, వరంగల్ రూరల్ 3 జిల్లాల పరిధిలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇది రెండో ఎన్నిక ఇక్కడ జరుగుతుంది. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈసారి ఎన్నికల ప్రచారం ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది, ఓటర్లను ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. పెద్దనా ఏం సంగతి, ఏం పేరు నీది? ఎవరు? ఎట్లున్నాయి ఎన్నికల ప్రచారాలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. ఎవరెవరు వస్తారో ఏమేమి చెప్తాను మరి మీకు? ప్రచారం పార్టీ గురించి చెప్తారు. ఎర్రబెల్లి రావుకు ఓటేయాలని అనుకుంటాను మేమంతా. సరే, ఎందుకే ఏం జరిగింది? ఎందుకని మంచి అభివృద్ధి పనులు చేసిరు కదా, కేసీఆర్ చేసిరు కదా. నీళ్ళు భగీరథ నీళ్ళైనా, మాకు బెడ్రూమ్లు అయినా అన్నీ కొన్ని కొత్త స్కీములు పెట్టి మాకు మంచి అభివృద్ధి అందించారు కాబట్టి వారికి వేయాలని మా అభిప్రాయం. ఏం పేరండి ఇది? బండారెల్లే. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం చేసుకుంటాం. అంటే ఏం పంటలు వేస్తారు ఎక్కువ? మేము పత్తి, పల్లి కానీ, వరిసేను కానీ ఇట్లాంటివి వేసుకుంటాం. ఎట్లుంది ఈసారి కాలం అయిందా? మంచి కాలం లేదు సార్, పంటలు ఏం పండలే కానీ నీళ్ళ వసతి లేకనే పంటలు పండలేవు. ఎన్నికల వాతావరణం వచ్చిందా మీ ఊళ్ళో? మరి వచ్చింది. ప్రచారాలు జరుగుతున్నాయి. ఏమి ఇస్తారు హామీలు? ఎవరు సరే ఏదో ఈ పథకం అంటాను, ఆ పథకం అంటాను. సరే అవి ఎలక్షన్ అయిపోయినాక అని చెప్తాను కానీ ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని అంటలేదు అంతే సార్. ఎట్లున్నాయి మీరు ఇదివరకు ఓటేసినప్పుడు? అంటే అప్పుడు ఎన్నికలు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తాను అసలు ఊళ్ళల్లో? ఇప్పటి వరకు అయితే మంచిగానే అనిపిస్తాను. టీఆర్ఎస్ ప్రభుత్వమే మా వారికి అయితే మంచిగా అనిపిస్తాను. అంటే ఎందుకు? నీళ్ళు ఒకటి మనకు ముందుకు వస్తాయి కాబట్టి ఎండిపోయే పంటలు కూడా ముందుకు వస్తాయి అని 60 ఏళ్ళ చరిత్ర కూడా కాంగ్రెస్ అభివృద్ధి చేయలే. ప్రచారాలు ఎట్లున్నాయి? ప్రచారాలు ఊపు అయితే టీఆర్ఎస్ ఉందండి. అప్పుడు ఎట్లా జరిగేది మీ దగ్గర ఇదివరకు ప్రచారాలు? ప్రచారాలు ఎట్లున్నాయి అప్పటికన్నా ఇప్పుడు ముందు తాగుతాను. ఎట్లున్నాయి ఎన్నికల వాతావరణం? బాగానే ఉంది సార్. ఊళ్ళో సందడి మొదలైందా? బాగానే చేస్తాను ప్రచారాలు. చేస్తాను కదా సార్. ఎట్లున్నాయి ప్రచారాలు? బాగానే నడుస్తుంది సార్. ఎట్లా అంటే ఏం చూసి ఓటేస్తారంటే అభివృద్ధిని చూస్తారా, వ్యక్తిని చూస్తారా, పార్టీని చూస్తారా? అసలు అంటే ఏది ఎక్కువ జనం మీద చూపెడతా అనుకుంటారు ఓటు వేయడానికి? ఇక అన్ని ఉంటాయి కదా సార్. ఇప్పుడు వ్యక్తి, పార్టీ, పనులు ఎలా జరుగుతున్నాయి, ఎవరేం చేస్తున్నారు, ఎలా జరుగుతుంది అన్నీ కూడా సర్టిఫై చేసుకుంటారు కదా సార్. అంతే కదా సార్, తప్పనిసరి సార్. రోజు మాట్లాడుకుంటారు రాజకీయాల గురించి? అంతా ఒక నలుగురు ముగ్గురు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాం కదా సార్. అది మామూలే సార్. అది రాజకీయాల తప్పకుండా సార్. ఎట్లున్నాయి అనిపిస్తుంది మొత్తం రాజకీయాలు? రాజకీయాలు అయితే బాగానే ఉన్నాయి సార్. టీఆర్ఎస్ ఎక్కువ చూపెడతాం సార్. యూత్ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏం పేరు? ఉపేందరా? ఏం చేస్తావు? ఓన్ బిజినెస్ అంటే ఏం బిజినెస్? టెంట్ హౌస్, డెకరేషన్. ఎట్లా ఉన్నాయి అంటే అంటే యూత్ కదా, ఎట్లున్నాయి అనుకుంటున్నారు రాజకీయాలు? చాలా మంది యూత్ రాజకీయాలు అంటే ఏదో చెప్తుంటారు కదా, మీరు ఎట్లా అనుకుంటారు? యూత్ రాజకీయాలు అంటే చెప్తారు కానీ ఎలక్షన్ మూమెంట్లో చెప్పిపోతారు. కాకపోతే ఏంటంటే పక్కా మా యూత్ టీఆర్ఎస్కే మళ్ళీ కేసీఆర్కే మళ్ళీ ఓటేయాలని. అంటే యూత్ చాలా మంది రాజకీయాల్లోకి రావట్లేదు అంటారు. అసలు రాజకీయాల్లోకి యువకులు రావాలంటారా? ఓట్లకు సంబంధించినటువంటి చైతన్యం తీసుకొచ్చేది ఎట్లా ఉంది? యూత్ అన్నప్పుడు రావాలి, రాజకీయాలకి రావాలి, వాళ్ళకి కూడా ఉండాలి. అంటే మాకు పక్కా రాజకీయాలు అంటే టీఆర్ఎస్ తోటే, మళ్ళీ టీఆర్ఎస్ గెలిస్తే. ఎందుకని అంటే ఆయన చేసి మాకు ఇంతకుముందు అంటే లేడు. ఇంతకుముందు టీడీపీలు ఉండే, ఆయన వచ్చి సంవత్సరంన్నర అయింది. సంవత్సరంన్నరలో కొన్ని పనులు చేసిండు. మళ్ళీ పనులు చేయాలంటే మళ్ళీ ఆయన గెలిస్తేనే చేయాలి. మళ్ళీ పక్కా కేసీఆర్ అవుతారు కాబట్టి మళ్ళీ ఆయన ఉండాలి. ఇంతకుముందు ఏంటంటే ఆయన కేసీఆర్ ఉండేది, కింద దయాకర్ ఉండేది. అప్పుడు పని ఏమైంది? పనులు కావు కదా. అందుకే మళ్ళీ వాళ్ళకి అదే ఉండాలి కదా. అది పేరే? నీ పేరు? నా పేరు బానోత్ రవి. ఏ ఊరు మీది? మా తొర్రూరు. ఎట్లున్నాయి ఎన్నికలు? ఏమన్నా ప్రచారాలు గిచ్చారాలు ఎట్లున్నాయి ఈసారి ఎన్నికలు? చేస్తారు, మంచిగా చేస్తారు. వాళ్ళు చేస్తారు. జంగారాఘరెడ్డి, మన దయాకర్ అందరూ ప్రచారం చేస్తున్నారు, 2 పార్టీలు. ఎట్లున్నాయి ఈసారి అప్పటికి ఇప్పటికి రాజకీయాలు ఎట్లున్నాయి? చాలా తేడా ఉందన్న. అప్పటికి చాలా తేడా ఉంది. దయాకర్ రావుకు ఓటేస్తాం మేము. మీ పేరుందమ్మా? ఏ ఊరు? మీ ఊర్లో రాజకీయ నాయకులు వస్తారు? ఎన్నికల వాతావరణం కనబడుతుందా? తిరుగుతారు. రాఘవరెడ్డి తిరుగుతాడు, దయాకర్ రావు తిరుగుతాడు. ఇద్దరు తిరుగుతారు బాగానే. మా ఊరు ఏం లేదు, అదొకటి ఇదొకటి చేస్తామంటారు అంతే. ఇక ఎట్లుంటే మాకు అన్ని రోడ్లు గిట్లా అన్ని బాగా చేస్తే, పింఛన్లు గిట్లా వస్తే చాలు. మా పిల్లలకి ఇట్లా చదువు ఇట్లా చెప్పితే చాలు, అంతే. ఏం పేరు పెద్ద మనిషి? ఏ ఊరు మీది? హరిపిరాల. ఏం చేస్తుండవు? అగ్రికల్చర్. వ్యవసాయం కాంగ్రెస్ ఉంటుంది సార్.
కాంగ్రెస్ ఎట్లా ఉన్నాయి ఎన్నికలు ప్రచారాలు జరుగుతున్నాయా? ఇక అందరు చేస్తున్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ చేస్తుంది. కాకపోతే ఇంతకుముందు ఎట్లా అంటే ఏం చూసి ఓటేస్తారు అంటే జనంగా అభివృద్ధి లేకపోతే వ్యక్తుల ఎట్లా ఉండే అసలు రాజకీయాలు ఒకప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎట్లా అనిపిస్తున్నాయి? అంటే తెలంగాణ కోసం ఏదో అభివృద్ధి అవుతుందని చెప్పి అనుకుంటే కేసీఆర్ చేసిన పనులు కూడా ఒక కళ్యాణ లక్ష్మి తప్ప ఆయన చేసిన హామీలో ఒకటి కూడా నెరవేర్చలేదు. 12% రిజర్వేషన్ అన్నాడు, దళితులను సీఎం అన్నాడు, 1,00,000 రుణమాఫీ అన్నాడు. ఇక నాకు నిన్ననే నోటీస్ వచ్చింది, బ్యాంకు నుండి అప్పు కట్టాలని నోటీస్ వచ్చింది. 1,00,000 రుణమాఫీ అన్నాడు, కట్టాలని డిమాండ్ నోటీస్ వచ్చింది. ఆ బ్యాంక్ అప్పు కూడా అట్లే ఉన్నాయి. 2 సార్లు దయాకర్ రావు గెలిపిస్తే కూడా చేసింది ఏం లేదు. కాబట్టి ఈసారి జంగారావుని గెలిపించాలని దాని మీద ఎట్లా ఉన్నాయి ఎట్లున్నాయి ఎన్నికల సంబంధించి ఎట్లా ఉన్నాయి ఎలక్షన్స్? మీ ఓటేసినావా? అప్పుడు కంటే ఇప్పుడు ఉధృతంగా ఉన్నాయండి ఎలక్షన్స్. ఎందుకని అంటే ఇంతకుముందు తెలంగాణ ఉద్యమం ముందు ఒక తీరుగా ఉండేది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీలు అన్నీ పుంజుకోవడం అనేటటువంటి జరుగుతూ ఉంది. కానీ ఈసారి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్తాను. ఇన్ని సంవత్సరాలు కొన్ని 100 సంవత్సరాలు ఎవరెవరికో పాలన ఇచ్చినాం, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు. మళ్ళీ ఒక్కసారి గెలవగానే అన్నీ అభివృద్ధి కావాలంటే కూడా కాదు. కాబట్టి మళ్ళీ ఒకసారి టీఆర్ఎస్కే పట్టం కట్టాలి. కడితే ఈసారి చేయకుంటే దాని పరిస్థితి ఏందో చూద్దాం. మీరు యూత్ కదా, ఏం కోరుకుంటున్నారు? ఎలక్షన్స్ అవేర్నెస్ ఉంది అసలు అంటే ఓటు వేయాలనే దాని మీద ఎట్లా ఉంది? యూత్కి కానీ విద్యార్థులకు కానీ యువకులకు కానీ అందరికి కూడా అవేర్నెస్ ఉంది. పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో ఇప్పటివరకు పాలకుర్తి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల లేదు. ఇక్కడ మెడికల్ కళాశాల కూడా ఏర్పాటు చేస్తాను అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది, అలాంటిది కూడా లేదు. అదే కాకుండా నిరుద్యోగులకు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర చేసినటువంటి విద్యార్థులను కానీ యువకులు కానీ మా నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా రావడం జరుగుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడం జరుగుతుంది. ఎట్లున్నాయి మీ ఊరు? ఏ ఊరు నీది? బొమ్మగారు ఎలక్షన్ల ప్రచారానికి వస్తారు నాయకులు వస్తారు. ఏమేమి ప్రచారాలు చేస్తారు? ఎట్లా చేస్తారు? ఏమేమి ప్రచారం చేస్తారంటే కాంగ్రెస్ ఓటేయాలి. ఎట్లా అంటే మన ఇప్పుడు కాంగ్రెస్ ఓటేయాలి, మనకి ఇల్లు ఇస్తాడు, మనకి పెన్షన్ ఇస్తాడు, మనకు నీళ్ళ సౌకర్యం ఇస్తాడు, ఆయన చెప్తాడు, ఆయనకి వేయాలని అనుకుంటారు. గరం గరం పకోడీ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ ఏమంతో కూడా మాట్లాడదు. ఏ ఊరమ్మా మీ పేరు? ఎవరేంది నీ పేరు? సోమలక్ష్మి. ఎట్లా ఉన్నాయి ఈసారి ప్రచారాలు కానీ? మీరు అంటే ఏం చూసి ఓటేస్తారు? దేని మీ అభివృద్ధి కానీ మీ నియోజకవర్గం ఎట్లా ఉంది? ఏం చూసి ఓటేస్తారు? ఎవరికి అంటే ఏ అంశాల మీద ఎక్కువ మీకు ఇంట్రెస్ట్గా కనిపిస్తుంటాయి? ఇప్పుడైతే టీఆర్ఎస్ ఇంతవరకు చేసాడు కదా అండి, చంద్రశేఖర్ ఆయన మంచిగా చేసిండు కాబట్టి ఆయనకి వేద్దాం. ఏం పేరు నీది? లక్ష్మణాచారి. నరసింహాచారి. ఎట్లున్నది? ఏం అభివృద్ధి జరిగింది అనుకుంటాను? పనులు ఎట్లున్నాయి? ఇక పనులట్టుగా మీకు చేస్తాడు కదా అన్ని, నీ వాటర్ గురించి, ఇండ్ల గురించి, ఇవన్నీ గురించి అన్నిటి గురించి చేస్తాడు కదా. మీ వరకు ఓట్లు వేసినప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది ప్రచారాలు? అప్పుడు ఎట్లా చేసేటోళ్ళు ప్రచారం నాయకులు వచ్చి ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు ఇంటింటికి వచ్చేదా? ఇట్లనే ఉండేదా ప్రచారం? ఎప్పుడైనా చెప్పిన అప్పుడు గిట్టినా చెప్పి ఇప్పుడు కట్టిన అంతే. మీరు వింటాను అన్ని వినాలి కదా, మరి వినాలి ఎట్లా ఉంటుంది? నాంచారిమడుగురు సెంటర్లో చూడవచ్చు, చాలామంది చిరు వ్యాపారులు కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం. అగో ఇక్కడ ఆటో పోతుంది. ఫస్ట్ మనం ఆటో డ్రైవర్ తోటి మాట్లాడదాం. ఏం పేరు నీది? ఏం పేరు? నా పేరు మల్లయ్య. మళ్ళీ ఏ ఊరు నీది? పోచంపల్లి. పోచంపల్లి. పాలకుర్తేనా మీ నియోజకవర్గం? ఎట్లా ఉంది ఎన్నికల ప్రచారాలు మీ ఊర్లో జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. ఏ పార్టీలు వస్తున్నాయి? టీఆర్ఎస్, కాంగ్రెస్. ఎట్లా ఉండదు ఈసారి ఎన్నికలు? పోయినసారికి ఈసారికి ఎన్నికలు ఏమైనా తేడా అనిపిస్తుందా? తేడా అంటే ఎప్పటిలాగానే కాకపోతే కొద్దిగా ఇంకెక్కువ ఉన్నది. మీ ఊళ్ళో అందరూ ఓట్లు వేస్తారు మంచిగా? వేస్తారు. ఏం అంటే ఏం చూసి ఓటేస్తారు మీరు? అంటే పార్టీలనా, అభివృద్ధినా, ఇట్లా ఏ అంశాలు ఎక్కువ మీకు అభివృద్ధి చూసి వేస్తాను. వీళ్ళు కూడా ఏ ఊరమ్మా మీది? ఏం పేరు నీది? ఏం పేరు నీది? సరిదా. మీ ఊర్లో ప్రచారాలు జరుగుతున్నాయి? ఎన్నికలు వచ్చినాయా? తెలుసా ఎన్నికలు వచ్చినాయి? తెలుసు. వచ్చా పార్టీ నాయకులు వస్తా ఉన్నారు. ఇదివరకు అంటే ఏం చెప్తాను మీ దగ్గరకు వచ్చి? మరి ఏం చెప్తాను మీరు? మీ దగ్గరకు వచ్చి ఏం ప్రచారాలు చేస్తాను? ఏం చెప్తున్నారు ఎన్నికల్లో? ఏం ప్రచారం అంటే మీటింగ్లో పోయినాం, వచ్చినాం. మా ఊరు మొత్తం టీఆర్ఎస్ అంతే. ఓ ఇక చూడొచ్చు, చాలామంది వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నీది? ఉపేందర్. ఉపేందర్. ఏ ఊరు మీది? రంగాపురం. రంగాపురం. ఏ నియోజకవర్గం? పాలకుర్తి. పాలకుర్తేనా? ఎట్లుంది ఈసారి ఎన్నికలకు సంబంధించి? ఎన్నికలు ఎట్లున్నాయి? ఎన్నికల వాతావరణం వచ్చిందా? ఎన్నికలు నాకు తెలుసా? ఎప్పుడు పోలింగ్? 7వ తారీఖు. 7వ తారీఖు. ఓట్లు వేస్తున్నారా? మా ఓట్లు సెలవు వచ్చిందని వెళ్ళిపోతాంటారా? ఓట్లు వేస్తాం. వేస్తారా?
ఎట్లున్నాయి సార్ ఎన్నికల సందడి మీ ఊళ్ళో ప్రచారాలు కానీ అవన్నీ బాగానే జోరుగానే ఉంది. చేస్తాను ప్రచారం చేస్తారు సార్. అన్ని పార్టీలు వస్తాయి అన్నీ వస్తాయి. ఏమి ఇస్తాను మరి హామీలు? హామీలుగా మాకు కాంగ్రెస్ వాళ్ళు మాఫీ చేస్తామంటారు, వీళ్ళు చేస్తామంటారు. ఇక చేసేది ఇవ్వలేదు వాళ్ళు చేస్తారు. అభివృద్ధి చేసి ఓటేస్తాం సార్. అంతే అంతే సార్. ఓకే గుడ్. చూడొచ్చు అగో అక్కడ మంచిగా కూరగాయలు అరేంజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు, వాళ్ళతో కూడా మాట్లాడు. ఏం పేరేమ్మా ఇది? సుశీల సార్. సుశీల ఏ ఊరు మీది? ఈ ఊరు. ఈ ఊరు అంటే మడూరు. మడూరు. ఎట్లున్నాయి ఎన్నికలు వస్తాయి? ఎన్నికల వాతావరణం ఉందా? ఎన్నికలు ఉన్నాయి సార్. ప్రచారాలు చేస్తారా? నేను వెళ్ళట్లేదు సార్. మీ ఊరికి వచ్చి చేస్తాను సార్. చేస్తారా? చేస్తాను. ఎట్లుంది ఎన్నికలు? కొద్దిగా సందడి కనబడుతుందా మరి ఊళ్ళో? కనపడతాను సార్. కనపడతాను. ఏం పేరమ్మా ఇది? లక్ష్మి సార్. ఓట్లు ఎట్లున్నాయి? ఓట్ల పండుగ వచ్చినట్టేనా? నడుస్తానే కదా పబ్లిక్ అడ్వర్టైజింగ్ చేస్తాను కదా, బండ్లు వస్తానే కదా. వస్తానే ఏం చెప్తాను? వెయ్యాలి అంటారు దయాకర్ రావు అని చెప్తాను. అన్ని పనులు చేపిస్తాను కదా, వాటర్ ఇస్తాను అడివి చెప్తాను కదా. ఇదివరకు ఓట్లు వేసిన ఎట్లుండే ప్రచారాలు ఎట్లా జరుగుతాయి? వస్తాను ఊళ్ళలోకి నాయకులు వస్తలేరు. వీళ్ళే ప్రచారాలు చేస్తాను కానీ మన ఊళ్ళో వస్తలే. వాళ్ళే వచ్చి ప్రచారాలు చేస్తారు. సార్ వాళ్ళు వచ్చే ప్రచారాలు చేస్తారు. ఏమి ఇస్తాను హామీలు మరి? ఎవరు వాళ్ళు ఏం చెప్తాను మరి? దయాకర్ ప్రచారాలు ఏమని చేస్తారు? నిన్న స్కూల్ గురించి పీసీ వరకు మార్కులు వచ్చిన వాళ్ళకు ఫ్రీగా చదివిస్తాం, వాటర్ పంపుతానా, కరెంట్ ఉచితం ఇస్తానా, ఇవన్నీ చెప్పిండ్రు కదా. పింఛని 2000 ఇస్తానా చెప్పిండ్రు కదా. మీరు నాయకులు చెప్పే మాటలు ఇన్ని చేస్తారా, లేదా వాళ్ళు చేసిన పనులు చూసి చేస్తారా, పార్టీలను చూసి ఓటేస్తారా? నాయకులను నమ్ముతారా, పార్టీలను నమ్ముతారా? ఎట్లా ఇస్తారు ఓటు? ఎవరిని చూస్తారు? నమ్ముతాం. పార్టీలనే. అభివృద్ధి పార్టీ. చూసినాక ఇది పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎవరి వాళ్ళు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువగా తమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, తమ గ్రామాల్లో జరిగేటువంటి అభివృద్ధి, ఇలాంటి వాటిని చూసే తమ ఓటును వినియోగించుకుంటాం, ప్రతి ఒక్కరం ఓటు వేస్తాము అనే చైతన్యం మాత్రం ఇక్కడ చూస్తున్న ఓటర్లను చూస్తే గ్రామీణ ప్రాంతం నుంచి వరకు కూడా చాలా వరకు అట్లాంటి వాతావరణం కనిపించింది. ఇది ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రచ్చబండ కార్యక్రమం. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్.